హామీలు ఇయ్యాలే, వరాలు కుమ్మరియాలే, ఉబ్బియాలే, ఊరియాలే, ఆశ పుట్టియాలే, అవసరం తెలుసుకోవాలి. రాజకీయం అంటే గిట్లనే ఉంటుంది. మళ్ళా చేసినవి చెప్పుకోవాలి, చేయని చేస్తామని నమ్మియాలి, పడని పార్టీని పొట్టు పొట్టు తిట్టాలి. ఇంత చేసినా ఒక్కొక్క పారి పబ్లిక్ నమ్ముతారన్న గ్యారంటీ ఉండదు. అగో గప్పుడు సానుభూతిని బయటికి తీయాలి, ఓట్లు పట్టాలి. ఏపీ పాలిటిక్స్ గట్లనే ఉన్నాయి. మరి మర్డర్ రాజకీయం జోరుగా నడుస్తుంది ఆంధ్రాల. 5 ఏళ్ల కిందట ఎలక్షన్ల ముంగట వైఎస్ వివేకానంద రెడ్డి సార్ మర్డర్ అయితే ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ల ముంగట కేసు దొవ్వుతున్నారు 2 పార్టీల అధ్యక్షులు. వివేకం చిన్నారను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. చిన్నాన్న చంపేశారు అని మళ్ళా మొదటికొచ్చాడు డ్రామా రాయుడు కరకట్ట కమల్ హాసన్. ఆ చంపినోడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు. ఆ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని, ముద్దాయిని పక్కన పెట్టుకొని వాళ్ళ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన సాక్షిగా అబద్ధాలు చెప్పాడంటే ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చంపింది ఎవరో తెలిసినాక ఇంకెందుకు గుంటూరు సార్లు గుంజుకపోయి జైళ్లను కక. ఈడ ఎంక్వైరీ కరెక్ట్ గా నడుస్తలేదనే కదా సెంటర్కి వెళ్ళి సిబిఐ దిగింది. చిన్న చిన్నోళ్ళని అరెస్ట్ చేసుడు తప్పితే అసలు వాళ్ళని పట్టుకుంటలేరట. వివేక్ సార్ వాళ్ళ బిడ్డ సునీతకి ఏమంటుందంటే, దేవునికి తెలుసు, ప్రజలకందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, అందుకేనా చేయించిన వాళ్ళని అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఏండ్లకేండ్లైనా మర్డర్ ఎన్నుకున్నోళ్ళు ఎవరో తేలలే గాని ఎలక్షన్ల మాత్రం మర్డర్ రాజకీయం ముద్దుగుంది పోరి.